చూడలేమని చెప్పా అన్న అట్లే సార్ సార్ ఈ సెల్ ఫోన్ టీవీలో వస్తుంది కొంచెం చేయబడుతుంది ఇది. ఓకేనా? ఓకే. అందరికీ నమస్కారము. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. మరి ఈరోజు ఏబిఎన్ అధినేత రాధాకృష్ణ గారి మీద కర్నూలు నియోజకవర్గ మళ్ళీ కర్నూలు జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు అన్నగారు పెద్దలు ఎస్వి మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కర్నూలు 2వ పట్టణంలో ఏబిఎన్ రాధాకృష్ణ గారి మీద మేము కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అందరం కలిసి కేసు పెట్టాము. ఎందుకంటే వాళ్ళ ఛానల్లో మొన్న ఒక 2 రోజుల కిందట మహిళల గురించి కించపరిచి మాట్లాడడం జరిగింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరపు నుంచే మహిళలే కాదు, యావత్తు దేశం, మన దేశంలో మన ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లో మహిళలను కించపరిచేలాగా వాళ్ళ ఒక విజువల్లో మహిళల్ని కించపరిచేలాగా మాట్లాడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాడర్ వాళ్ళ భార్యలను చెల్లెలుగా భావించి మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలతో మీరు వేరే చెల్లెలుగా భావించి వేరే పెళ్లి చేస్తారు అంటే అది ఎంతవరకు పోతుంది? ఏబిఎన్ ఛానల్ను మీరు జర్నలిజం అంటే ఒక గౌరవిస్తాం జర్నలిజాన్ని, మీరు జర్నలిజాన్ని మర్చిపోయి ఒక పార్టీకి, ఒక అధికార పార్టీకి మీరు తొత్తాదు పలుకుతూ యావత్తు రాష్ట్ర మహిళలను కించపరిచేలాగా మాట్లాడినాడు. మహిళ అంటే ఏంది? మహిళ అంటే ఒక తల్లి, ఒక చెల్లి, ఒక భార్య, ఒక అమ్మ. అంటే నువ్వు మధ్యలో నిలబడితే మన చుట్టూ మహిళ అనేది ఉంటుంది. మనకు ఒక భార్య ఉంటుంది, చెల్లె ఉంటుంది, తల్లి ఉంటుంది, ఒక అమ్మ ఉంటుంది. అంటే ఈ విధంగా మనం భావించకుండా నువ్వు మహిళలను ఒక కించపరిచేలాగా మాట్లాడుతున్నావు. నీకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది, నీకు కూడా ఒక భార్య ఉంది, పిల్లలు ఉన్న ఆడపిల్లలు ఉన్నారు. అంటే వాళ్ళని కాదని నువ్వు మహిళలను ఇంత కించపరిస్తే మేమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు క్షమాపణ రాధాకృష్ణ గారు మీరు మహిళలను క్షమాపణ చెప్పేవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఇట్లా ఉద్యమిస్తూ మీరు క్షమాపణ చెప్పే వరకు మేము పోరాడుతూనే ఉంటామని తెలియజేస్తూ ఈరోజు 2వ పట్టణంలో మేము సీఏ గారు లేరు, మరియు ఎస్ఐ గారికి మా వినతి పత్రము మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళని ఖచ్చితంగా మేము కంప్లైంట్ మీరు కేసు పెట్టమని చెప్పినాము. ఇది నా పేరు ఎస్ఏ షరీఫ్, జిల్లా ప్రధాన కార్యదర్శి. థ్యాంక్ యూ. ఈరోజు 2వ పట్టణంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి అన్న ఆదేశాల మేరకు ఈరోజు కర్నూలు 2 టౌన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ గారు మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం. మహిళల మీద చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఒక పార్టీకి ఆయనకి మద్దతు ఇస్తూ ఈ మాటలు పలుకున్నాడు. ఎందుకంటే ఆయన ఈ మాటలు చేసినందుకు ఏదో చంద్రబాబు నాయుడు ఏదో ఒక ప్యాకేజ్ ఇవ్వాలని, ఏదో ఒక చేసుకోవాలని ఆయన చేస్తూ ఈ వాక్యాలు చేసుకుంటూ మహిళల మీద చాలా అసభ్యకరంగా చేసినాడు. మహిళలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాము. నా పేరు కిషన్, వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ స్టేట్ జనరల్ సెక్రటరీ. థ్యాంక్ యూ. ఈరోజు ఒకప్పటి కృష్ణాయిల్ దొంగ, అదేవిధంగా ఇప్పటి ఆంధ్రజ్యోతి అధినేతగా చెప్పుకునేవాడే బ్రోకర్ రాధాకృష్ణ ఏదైతే కొత్త పలుకు అనే తన ప్రోగ్రాంలో ఒక పార్టీ క్యాడర్ని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే పార్టీ నాయకులు వాళ్ళ సొంత పిల్లలని చెల్లెలుగా భావించి సంబంధాలు చూస్తామనే ఆ యొక్క పదజాలం ఏదైతే వాడినారో అది సభ్య సమాజం, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు, ఆ నాయకులే కాదు, సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది.
ఏదైతే ఈ కొత్త పలుకు ప్రోగ్రాంలో వాయిస్ ఓవర్ ఇస్తున్నది కూడా ఒక ఆడామె మధురవాణి అని, ఆమె కన్నా కడుపు అన్నం తింటుందో గడ్డి తింటుందో, ఆమె ఎట్లా ఆ పదాలని ఉచ్చరించిందో వాడెవడో రాస్తే ఈమె కన్నా సిగ్గుండాలా. ఈ పలుకు కొత్త పలుకు విషయంలో ఆయన మాట్లాడిన, ఆయన స్క్రిప్ట్ రాసి ఇచ్చిన పదాలు ఏదైతే ఉన్నాయో చాలా జుగుత్సాపరంగా ఉన్నాయి. ఈ విషయాన కర్నూలు జిల్లా అధ్యక్షుల వారు ఆదేశాల మేరకు 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఇదే విధంగా బిఆర్ నాయుడు ఏదైతే TV5లో ఉన్నాడో ఆయన ఒక మహిళతో సహజీవనం చేస్తూ మా ఫ్యామిలీ ఫ్రెండ్ అనే మాట్లాడడం జరిగింది. ఈ పచ్చ మీడియాలో జరిగేదంతా పచ్చి బూతులు, కామక్రీడలు తప్ప వీళ్ళకు నోటికి ఏడికొస్తే ఆడికి మాట్లాడడం తప్ప మరొకటి లేదని చెప్తున్నాను. మీడియా విలువలను కంప్లీట్గా దిగజార్చే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారని చెప్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.